గైస్ గుడ్ మార్నింగ్. అలర్ట్ చప్రీ రైడర్ అలర్ట్ కోల్వా బీచ్ నుంచి. ఎందుకంటే యాక్చువల్లీ దీన్ని సముద్రం అంట. అడుగు అడుగుకి మనకు ఒక వైన్ షాప్ ఉంది. గాయస్ చూడండి రా, పరి గాయస్ ఇక్కడ అంతా మన ఫ్రెండ్స్ ఉన్నారు. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మహేష్ కమాన్. గైస్ అందరు ఎట్లున్నారు? మేమైతే చిక్మంగళూరు ట్రిప్ కంప్లీట్ చేసుకొని తర్వాత గోవాకి అయితే బస్సులో వెళ్తున్నాము హబ్లీ నుంచి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం మాకు ఇట్లాంటి మంచి వ్యూస్ అయితే కనిపించినాయి. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో బాగుంటుంది. ఇప్పటి నుంచి గోవాకి సంబంధించిన వీడియోస్ కూడా అన్ని పెట్టేస్తున్నాను అన్నట్టు. అండ్ క్లియరింగ్ డ్రాఫ్ట్స్. గాయస్ మనం గోవాకి వచ్చేసినాం. అండ్ ఇదే ఎంట్రన్స్ అన్నట్టు, చెక్ పోస్ట్ ఇక్కడ. హే గాయస్ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే 12 అవుతుంది. మేము గోవాకి ఎర్లీ మార్నింగ్ 11 ఆ టైంకి దిగినాం బస్సు మన హబ్లీ నుంచి. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఒక చిన్న రెసిడెన్సీ తీసుకున్నాం పాతది. ఇక్కడ దగ్గరలో మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే కోల్వా బీచ్ దగ్గరలో ఉన్నాం. అండ్ అప్పటికి లేట్ అయిపోయింది, బాగా టైర్డ్ అయిపోయినాం. ఏదైనా ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం. కొంచెం పాతగా ఉంది, రూమ్ అంతా బాగాలేదు. బట్ ఓకే 4 మెంబర్స్ కాబట్టి చిన్నగా తీసుకొని వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే బయటికి వెళ్ళాం. అట్లా ఏమన్నా తిందామని ఇప్పుడు వెళ్తున్నాం. తినేసి అక్కడ చిన్నగా ఏమైనా షాపింగ్ ఇట్లా చేసి మా వాళ్ళు గోవా షర్ట్లు తీసుకుంటాం అంటారు. అవి తీసుకొని ఇంకా ముందుకు బీచ్ సైడ్ వెళ్ళిపోతాం. గాయస్ ఇక్కడ మనకు దగ్గరలోనే ఒక తులసి ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం తిందామా, తినడానికి ఉందా లేదా అనేది. గాయస్ ఇక్కడ తులసి హోటల్కి వచ్చేసినాం. తులసి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అన్నట్టు. అండ్ చూద్దాం ఇక్కడ ఎట్లుంటుంది ఏం సంగతి అనేది. తిన్న తర్వాత మీకు అప్డేట్ ఇస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం అయితే మీల్స్ అయితే ఆర్డర్ చేసినాం. ఇది ఇట్లుంది. ఏమేమి ఇచ్చిండంటే మనకు 2-3 కర్రీస్ ఇచ్చిండు, స్వీట్ ప్లస్ కర్డ్ అండ్ రైస్ ఇచ్చిండు చిన్నగా, చపాతీ. మంచిగా ఉందా? ఓకేనా మహేష్ ఎట్లుంది? తిని చెప్పు. కోల్వా బీచ్ దగ్గర తులసి రెస్టారెంట్. సరే ఇప్పుడు నరేష్ ఫీడ్బ్యాక్ చెప్దాం. నరేష్ ఎంతైనా సపోర్ట్ ఫుడే మనదే. ఓకే సరే చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుందో టేస్ట్, నేను కూడా చెప్తాను. ఓకే తినొచ్చు గాయ్స్. ఇంకనైతే తిన్నాం, మీల్స్ తిన్నాం. ఓవరాల్గా అయితే 800 అయింది బిల్లు. కొంచెం ఎక్కువనే అనిపించింది కానీ ఓకే పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ తినడానికి ట్రై చేయండి, బెటర్గా ఉంది. మేమైతే బాగుండదు కావచ్చు అని అనుకున్నా కానీ ఓకే, నా ఒపీనియన్ అయితే ప్రైస్ పడుతుంది. ఓకే. గోవా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, మొత్తం హైఫై బిల్డింగ్లు ఉంటాయి అని పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వస్తే మాత్రం ఇక్కడ బుక్ అయిపోతారు. ఎందుకంటే గోవాలో ఎక్కడ చూసినా అన్ని పాత బిల్డింగ్లే ఉంటాయి. కానీ ఆ యొక్క వైబ్ చేంజ్ ఉంటుంది, కంప్లీట్గా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మనది డ్యూయల్ వీడియో మంచిగా ట్రై చేస్తున్నా, ఎందుకంటే బాగుంది కాబట్టి 2 ఒకటేసారి వస్తాయి. మళ్ళీ చూసి దాంట్లో మాట్లాడడం అవసరం లేదు, ముందు చూపించచ్చు అండ్ నేను కూడా మాట్లాడవచ్చు కదా. అండ్ ఇక్కడ అడుగుకి మనకు ఒక వైన్ షాప్ ఉంది, అందుకే గోవా ఎందుకు ఫేమస్ అయిందో అర్థమైంది. రైట్ సైడ్ మనం అయితే బీచ్ దగ్గరికి వచ్చినాము. మా మహేష్ గారు ఫస్ట్ టైం బీచ్ చూస్తుండు. మహేష్ ఎట్లున్నారు నా ఫీలింగ్? ఎక్సైట్మెంట్ చిన్న చెప్పాల్సిన అవసరం లేదు, అయితే చిన్నగా స్టార్ట్ అవుతుంది ఎక్సైట్మెంట్. వీడి ముఖ చిత్రాల్లో వీడి ముఖంలో ముఖ చిత్రాలన్నీ గమనించండి. క్రేజీ ఉంది గాయ్స్. ఫస్ట్ బీచ్ ఇన్ గోవా మేము చూస్తున్నది. దిస్ ఈజ్ కోల్వా బీచ్. మహేష్ కమాన్. బోటింగ్ లేదు అబ్బాయి. సెక్యూరిటీ గార్డ్స్, కోస్ట్ గార్డ్స్. చూడండి ఫ్రెండ్స్, అయితే అలలు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఇంకా అందుకే అన్ని వాటర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నీ తీసేసారనంట. ఓన్లీ మనం వచ్చి ఇట్లా చూసి వెళ్ళొచ్చు అంతే. గాయస్ ఇక్కడ అంతా మన ఫ్రెండ్స్ ఉన్నారు. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూడండి గాయస్, కోల్వా బీచ్కి వచ్చేసినాం.
యాక్చువల్లీ దీని సముద్రం అంటారు. చూడండి గైస్, తెలుసుగా బీచ్కి వస్తే మామూలు ఉండదు. ఎప్పుడైనా సరే మనం లైఫ్లో బీచ్ టైం అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ అలల నుంచి అట్లా ఆ గాలి వస్తూ ఉంటే స్లోగా మజా ఆగయా. గైస్ చూడండి, బీచ్ అట్రాసిటీస్ మామూలుగా లేదు అసలు. చూడండి ఎట్లా తీస్తున్నాడు, మోడల్ అయిపోయినా. మంచి వచ్చినాయారా? గాయస్ ఇప్పుడే చిన్న చిన్న అట్లా కొంచెం ఫోటోలు తీసి ముందు నడుచుకుంటూ పోతాం. చల్లగా గాలి వస్తుంది. మాకు తగ్గట్టు ఇక్కడ వాన కూడా పడతలేదు, అందుకే ఈ బీచ్ అయితే ఓపెన్ ఉంది. ఏమంటావు? వెదర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ వాన లేదు, మాన్సూన్ సీజన్, కానీ బెస్ట్ టైం మాకైతే. బ్రదర్ ఇక్కడ వీలు చేస్తుండో చేయమన్నా చేస్తానంట. కమాన్ బ్రో. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న వీళ్ళలోనే మేమైతే ఒక సింగిల్ పోర్షన్ అయితే తీసుకున్నాము. దాంట్లో 3 రూమ్స్ ఉండే. ఆ 3 రూమ్స్ వచ్చేసి మాకు 1000 రూపీస్కి అయితే వచ్చింది 24 అవర్స్కి. చాలా స్పేషియస్గా ఉంది. కోల్వా బీచ్లో హాయిగా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము మళ్ళీ సౌత్ గోవా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. గైస్ ఇప్పుడే మేము బస్ ఎక్కినాం. ఈ నుంచి మడ్గావ్ వెళ్ళిపోతున్నాం కోల్వా బీచ్ నుంచి. ఎందుకంటే నెక్స్ట్ సౌత్ గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని మడ్గావ్ వెళ్ళిపోతున్నాం. మడ్గావ్లో మళ్ళీ బైకులు కానీ స్కూటీ కానీ తీసుకొని ఆ నుంచి అంత ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నార్త్ గోవా వెళ్ళినాం అనుకో, మళ్ళీ రిటర్న్ రానికి కష్టం అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్డింగ్స్ కానీ ఇక్కడ ఉన్న ఇల్లులు కానీ వీటిని చూస్తూ ఉంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది. చాలా స్పెషల్గా ఉన్నాయి వాళ్ళకి తగ్గట్టు. అండ్ డిఫరెంట్గా ప్రతి ఒక్క ఇల్లు ఒక డిఫరెంట్ స్టైల్లో కట్టుకున్నారు. అండ్ మనం చూస్తూ ఉంటే పోర్చుగీస్ ఎఫెక్ట్ అయితే చాలా గట్టిగా అనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గోవానైతే ఫస్ట్ స్టార్టింగ్లో పోర్చుగీస్ వాళ్ళు కాలనైజ్ చేసినారు. నాకు తెలిసి 1500s ఆ టైంలో. బ్రిటిష్ వాళ్ళు రాకముందు వీళ్ళే పోర్చుగీస్ వాళ్ళే దీన్ని చేసినారు. కాబట్టి వీళ్ళ కల్చరల్ డిఫరెన్స్ కూడా చాలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే ఒక యాస్థెటిక్ వైబ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మడ్గావ్లో ఒక రెస్టారెంట్కి వచ్చినాము. అండ్ ఇక్కడ 130 రూపీస్కే ఫిష్ థాలీ అని ఒక డిష్ ఉంది అన్నట్టు, అంటే మీల్స్ అన్నట్టు. సో ఇది తీసుకున్నాము. చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. అండ్ అడ్రస్ కూడా మేము ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. సో ఇది రెస్టారెంట్ పేరు వచ్చేసి 3 Idiots చైనీస్ కట్టా రెస్టారెంట్. అండ్ ఇక్కడైతే సూపర్గా ఉంది అసలు. ఫిషెస్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మడగాన్లో ఎట్లున్నది ఫుడ్? ఇది మస్తు బెస్ట్. ఇది ప్రైస్ కొంచెం తక్కువ ఉంది, ప్లస్ టేస్ట్ కూడా అవసరం. ఇది గైస్ మడగాన్ బస్ స్టాండ్ టర్మినల్ ఇక్కడనే, దాని ముందే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇక్కడ ఉంటుంది.
వెనక 3 ఇడియట్స్. అండ్ ఇక్కడ అపోజిట్లో ఒక చిన్న షాప్ ఉంది, ఇక్కడ బైక్ రెంటల్స్ ఇస్తారు. సో బైక్ రెంటల్ తీసుకొని ఇప్పుడు మేము సౌత్ గోవా దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడనైతే స్కూటీలు తీసుకుంటున్నాం. అండ్ హోండా యాక్టివా కొత్త బండ్లు 1 మంత్ అవుతుంది అంతే. సో వీటి రెంట్ వచ్చేసి ఇప్పుడు 400 పర్ డే అన్నట్టు. సో మేము 2 డేస్కి తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మన మడ్గావన్ బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్కి వెళ్తే కొంచెం ముందుకి ఒక 100 మీటర్స్ నడిస్తే మనకు లెఫ్ట్లో ఉంటుంది సాగర్ రెంటల్ అని. సో దీంట్లోనైతే తీసుకుంటున్నాం. ముందు అన్నీ మంచిగా చూసుకొని వీడియో తీసుకొని తర్వాత వెళ్ళాలి ఫ్రెండ్స్. ओके, अभी ये है ऑन फर्स्ट, सेकंड है वो तुम्हारा सीट और फ्यूल के लिए, ठीक है. फिर पीछे से डालना. और ये थर्ड है ऑफ. और आप साइड स्टैंड लगाओगे तो इंजन चालू नहीं होगा. మంచిగా ఇరవై ఇంట్లో పెడుతుంది డైరెక్ట్. डॉक्यूमेंट पूरा पाउच में. Don't remove your mobile. You are driving, no? You can remove. You don't remove. Put helmet. You go in here also. Put helmet. And they are waiting. Please. don't have any challan on this. Nothing, Baba. We don't need Nothing any about that. ఓకే ఓకే అంకుల్, థ్యాంక్ యూ. Sure. Yeah. చలో గాయస్, ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు స్కూటీ తీసుకొని. చలో మహేష్. ఫ్రెండ్స్, ఇక్కడ మన బండ్లలో పెట్రోల్ కొట్టించినాం ఇప్పుడే. 420 రూపీస్ది పెట్రోల్ పట్టింది 2 బండ్లలో. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా జర్నీ స్టార్ట్. ఏమంటా నరేష్? క్రేజీ ఉంది ఇక మహేష్. గోవా ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు గోవా గురించి? ఎక్స్పెక్ట్ చేసిన, ఎక్స్పెక్ట్ చేయనంత మాత్రమే ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేయనంత మాత్రం ఉందంటే ఎక్స్పెక్ట్ చేయనట్టు లేదా? ఓకే, మన మహేష్ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలే అంట గోవా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రీచ్ అవుతుంది మహేష్. చెప్పలేదు, నార్త్కు వెళ్ళలేదు కదా, ఇంకా వెళ్ళిన తర్వాత చూద్దాం. అంతే అంటావా? సౌత్లో ఏముంది, ఏం లేదు. ఎందుకంటే రైనీ సీజన్ వల్ల అన్ని బంద్ అయిపోయినాయి కాబట్టి చూసిన ఎంజాయ్మెంట్ అనేది లేదు. ఓకే ఓకే. చప్రీ రైడర్ నరేష్, చప్రీ రైడర్ అలర్ట్, చప్రీ రైడర్ అలర్ట్. అండ్ ఇక్కడ మనకు చర్చ్ ఉంది ఒకటి చూడండి. చర్చిలో స్కూల్లో ఏం అర్థమైతే లేదు గాయస్. ఇక్కడ స్కూల్ అన్నీ చర్చిలే కదా. ఫ్రెండ్స్, దీని తర్వాత అయితే మేము సౌత్ గోవా వెళ్ళినాము. సౌత్ గోవాలో అయితే మేము పొలలం బీచ్లో చాలా ఎంజాయ్ చేసినాము. అక్కడ మంచి ఈగల్ సైట్ సీయింగ్ ఉండే, అక్కడికి కూడా వెళ్ళినాము. అండ్ ఆ వీడియోస్ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తా. అండ్ స్టే ట్యూన్ గైస్. ఇంకా మన వీడియోకి అయితే మీరు లైక్ కొట్టకపోతే ఇప్పుడు లైక్ కొట్టండి. అట్లనే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి మన వీడియోని. అండ్ మీరు కూడా లైఫ్లో ఎప్పుడైనా అనుకుంటారు కదా, ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు గోవా వాళ్ళని ప్లాన్ చేసుకుంటారు, ఎప్పుడు డిలే చేస్తూ ఉంటారు. బట్ ట్రస్ట్ మీ గైస్, మీరైతే ఆ ప్లాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఆ ఫన్ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే నవ్ ఆర్ నెవర్. గాయస్, మేమైతే పాలం బీచ్ పోయే రూట్లో అయితే క్రేజీ ఉంది. ఇది మనం గోకర్ణ నుంచి గోవా పోయే రూట్ అన్నట్టు. మళ్ళీ రిటర్న్ వస్తున్నాం కదా, సో రిటర్న్ రూట్ అన్నట్టు ఇది. ఎగ్జాక్ట్లీ సేమ్ అయితే మేము వచ్చినప్పుడు చూసిన వ్యూస్ అన్ని బండి మీద చూస్తే మామూలు అనిపించలేదు. క్రేజీ. చీజ్ గాయ్స్, ఎట్లుంది జర్నీ మహేష్? చెప్పు. చల్లగా చల్లని వాతావరణంలో మా బామ్మతో ఎంజాయ్ చేస్తున్నాం. పండ్లు వద్దు మ్యాన్, వాళ్ళు ఉన్నారు.
వస్తున్నాయిరా. జనాలు ఉన్నారంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆగినాం ఫ్రెండ్స్. ఇప్పుడే దుబాయ్ అవుతుంది ఫ్రెండ్స్. వాటర్ తాగినాం ఫ్రెండ్స్. ఏంది మహేష్ అట్లా చూస్తున్నావు? చేస్తున్నాం కానీ మన బస్సులో వస్తే అంత ఏర్పడదు, ట్రైన్లో వస్తే జాగ్రత్తగా పోవాలి. చాలా టర్నింగ్స్ ఉన్నాయి. హెల్మెట్ అయితే తప్పకుండా పెట్టుకోవాలా. టర్నింగ్స్ మీద ఓవర్టేక్ చేయొద్దు. స్మూత్గా ఆరం కొట్టుకుంటూ వెళ్ళిపోవాలా. ఓకే. అరే అరే అడ్రస్ చూపించింది పర్రా. అడ్రస్ చూపించింది పల్లెలం బీచ్ ఇక్కడ ఉన్నదిరా. అది రైట్ సైడ్ ఉన్నది మొత్తం అటు ఇటు. బాబాయ్ పల్లెలం బీచ్ అవును పోయేది. మరి రైట్ సైడ్ ఉంది కదా.